విశాఖలో మరొకసారి ఘోరంగా ఎదురుదెబ్బ తగిలింది వైఎస్ఆర్సీపీకి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు ఎంపీతో సహా వైసీపీ భారీ తేడాతో ఓటమి పాలైపోయింది. అలాగని అంతకుముందు గెలిచినప్పుడు కూడా 4 స్థానాలు టీడీపీ దక్కించుకుంది విశాఖలో 2019 ఊపులో కూడా. అయినా సరే ఇప్పుడు విశాఖ నగరాన్ని అయితే పాలించే మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉంది. దాంతో గత 10 నెలలుగా వైసీపీ రాజకీయం చేస్తూ వచ్చింది. వైసీపీకి ఇప్పుడు ఉన్న ఏకైక అధికారం కూడా చేజారిపోయింది. టీడీపీ కూటమి పకడ్బందీగా వేసిన ఎత్తులతో వ్యూహాలతో వైసీపీ చిక్కుకొని చిత్తయింది. జీవీఎంసీలో వైసీపీ మేయర్ సీటుని కోల్పోవడం స్వయంకృత అపరాధం అనేది కొంతమంది చెప్తున్నమాట. నాయకులంతా ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా వ్యవహరించారు. పార్టీకి బాధ్యులుగా ఉన్నవారు సైతం కూటమి దూకుడిని అడ్డుకోలేకపోయారు. దిగ్గజ నేతలు సీనియర్లు ఉన్నా సరే సీరియస్గా అవిశ్వాసాన్ని తీసుకోలేదు అనేదే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నమాట. అందుకే 74 మంది కార్పొరేటర్లను టీడీపీ కూటమి సంపాదించగలిగిందని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు 2021 ఎన్నికల్లో వైసీపీ మొత్తం 98 కార్పొరేటర్లకు గాను 58 మందిని గెలిపించుకొని స్పష్టమైన ఆధిక్యతను అయితే సంపాదించుకుంది. మరో 3 ఇండిపెండెంట్ల మద్దతుతో కలుపుకొని వైసీపీ బలం 61 మందికి చేరింది. అయితే ఆ బలాన్ని ఇప్పుడు సగానికి సగం కోల్పోయిందట. అవిశ్వాసానికి అనుకూలంగా పడిన ఓట్లే ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా విశాఖలో బలం ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఆ మేయర్ సీటును కూడా మొత్తానికి చేజార్చుకుంది. అంటే విశాఖ రాజకీయాల్లో కూటమి ఎత్తులకు ధీటుగా ఎత్తుగడ వేసే నాయకులైతే వైసీపీలో కరువయ్యారా, అందుకే ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కూలిపోయింది. మొత్తానికి విశాఖలో వైసీపీ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గిపోతుంది అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.